జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఎలాంటి సన్నాసులు వెధవలు ఉండారంటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా భాషల పేరు చెప్పు లేకపోతే మతం పేరు చెప్పు ఏదో ఒక విధంగా రెచ్చగొడతా ఉన్నారు. పైగా ఏంటంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజెంట్ హిందువులను మతతత్వవాదులు అనే కాడికి వచ్చినారు. నిజంగా హిందువులు మతతత్వవాదులైతే ఈ దేశంలో అన్య మతస్థుల జనాభా ఇంతగా పెరిగేదా చెప్పండి మీరు. కనీసం చాప కింద నీరులాగా ఈ క్రైస్తవ మతం అయితే విస్తరించుకుంటా పోతున్నారు. కనీసం వాళ్ళ రిజర్వేషన్లు కూడా చేంజ్ చేసుకోకుండా మతం మారిపోతున్నారు. కనీసం ఎవరైనా ప్రశ్నించేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా కూడా ధర్నాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఏమైనా కనీసం నోరెత్తి మాట్లాడేవాళ్ళు ఉన్నారా? కానీ హిందువులు మతోన్మాదులంట. పైగా ఏంటంటే, భాషల పేరు చెప్పుకొని కూడా భాష పేరు చెప్పి కూడా రాజకీయాలు చేసే సన్నాసులు, దరిద్రపోటీ యాదవులందరూ కూడా తయారైపోయినారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి మీరు. డిఎంకే పార్టీ అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. తమిళనాడులో మొట్టమొదటి రాక్షస ద్రవిడవాద పార్టీ ఈ డిఎంకే పార్టీనే. ఈ పార్టీను 1949లో అన్నాదురై స్థాపించాడు. మొదట్లో ఈ డిఎంకే పార్టీ సంప్రదాయ పార్టీ లాగానే ఉంటామనేది అర్థమవుతుందా. కానీ 1969వ సంవత్సరంలో కరుణానిధి ఈ డిఎంకే పార్టీను ఓవర్టేక్ చేసినప్పటి నుంచి ఇక ఈ డిఎంకే పార్టీ రాక్షస ద్రావిడవాద పార్టీగా రూపుదిద్దుకునేదియా. ఇక అప్పటి నుంచి ద్రవిడవాదం పేరుతో తమిళులను ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి వేరు చేయడం ప్రారంభించారు. అంటే రెచ్చగొట్టుడు రాజకీయాలు అన్నమాట. అంతేకాకుండా తమిళనాడును ప్రత్యేకంగా ఒక దేశంగా చేయాలనే వేర్పాటువాదానికే ఈ డిఎంకే పార్టీ తెరలేపింది. అంతే ఇంకా ఎవరు అంతా పంచుకుంటానండి. అంత కేకులు కోసాడు దేశాన్ని. అంత జనాలు అంతా ఎరుపుష్పాలు అయిపోయి మీరు చెప్పుడు మాట్లాడతారు, మీ పార్టీకి మీరు రాజకీయాలు చేస్తారు, దేశాన్ని ముక్కలు చేసేయండి. ఏమి బతుకులు రా స్వామి, ఏం చేస్తారా అయినా. కనీసం అధికారం కోసమో ఆదాయం కోసం అశుద్ధం తినమనే తింటారు ఇట్లాంటి పినిముడా కొడుకులు. ఇంకేం చెప్పాలి. ఎందుకంటే నేను దీనికి అంతటి కారణం ఎవరయ్యా అంటే కరుణానిధి. ఇక అప్పటి నుంచి ఈ డిఎంకే పార్టీ విలువలను వదిలేసి ఒక నీతి లేని పార్టీగా రూపాంతరం చెందుతూ వచ్చింది. డిఎంకే పార్టీలో ఉండేటటువంటి నాయకులంతా కూడా పచ్చి హిందూ వ్యతిరేకులే. హిందుత్వం అంటే ఏ మాత్రం కూడా పడినటువంటి సూడో సెక్యులర్లు. ఇటువంటి చెత్త అంతా కూడా ఈ డిఎంకే పార్టీలోనే జాయిన్ అవుతూ ఉంటారు. అందుకే ఈ డిఎంకే పార్టీకు హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడిపోయింది. అది నిజం కూడా, వాస్తవం 100%. ఏమంటారా? ఇకపోతే ఈ డిఎంకే నాయకులకు విలువలు అనేటివే ఉండవు. ఎట్టొస్తాయి విలువలు? కాదు, దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళకు విలువలు ఎట్టొస్తాయా? అక్రమ మార్గంలో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినప్పటికీ వీళ్ళకు కనీస విలువలు కట్టుబాట్లు కూడా తెలియవు. కనీసం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం కూడా తెలియదు. వీళ్ళ బతుకంతా కూడా ఇంకొకరిని విమర్శిస్తా, ఇంకొకరిని ఏదో ఒక విధంగా బద్నాం చేస్తా బతకడమే వీళ్ళ బతుకంతా కూడా. సరే, అసలు పాయింట్ కోసం ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే మన దేశంలో మీకు తెలిసిందే అనేక భాషలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉంటారు, కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి. అట్లా ఒక్కో రాష్ట్రానికి వివిధ భాషలు ఇట్లంతా ఉంటాయి కదా. అట్లా వివిధ భాషలు మాట్లాడే ఎంపీలు అందరూ కూడా ఉంటారు. ఏమంటారా? అందుకే ఏ ఎంపీ ఏ భాషలో మాట్లాడినా దానిని వెంటనే తర్జుమా చేసే టెక్నాలజీను మన పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. అంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతా, వెంటనే వాళ్ళకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలే ట్రాన్స్లేట్ అవుతాయి అనమాట. మొత్తంగా 22 భాషల్లో ఈ విధంగా తర్జుమా చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక ఎంపీ మన తెలుగులో మాట్లాడినాడు అనుకోండి, ఆ ఎంపీ తెలుగులో మాట్లాడే మాటలు మొత్తంగా ఎవరికి ఏ భాష కావాలంటే ఆ భాషలకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. అప్పుడు ఏ భాష మాట్లాడే ఎంపీ అయినా కూడా ఇప్పుడు సపోజ్ మన తెలుగులో మాట్లాడినామంటే వాళ్ళ భాషలో వినొచ్చు అన్నమాట, అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పార్లమెంట్లో తర్జుమా అయ్యే మొత్తం భాషల సంఖ్య 22. వాటిల్లో సంస్కృతం కూడా ఒకటి. ఇక సంస్కృతం పార్లమెంటు భాషల్లో ఒకటిగా ఉండటాన్ని గుర్తించినటువంటి ఈ డిఎంకే పార్టీ ఎంపీ అయినటువంటి దయానిధి మారన్, వీడి పేరులో దయ్యం ఉన్నది కానీ వీడి బతుకులో లేదు. వీడు పార్లమెంట్లో మాట్లాడతా అసలు సంస్కృతాన్నే పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టారు? నిన్న మొన్నటి దాకా హిందీ మీద బడి ఏడ్చి చచ్చినారు, ఇప్పుడు సంస్కృతం మీద బడి ఏడ్చి చచ్చారు. వీళ్ళు మళ్ళా భాషల గురించి మాట్లాడతారు. ఈ గాడిముండా కొడుకు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడినట్టు తమిళ్లో మాట్లాడచ్చు కదా. ఇందాకనే చెప్పినా కదా, నువ్వు మాతృభాషలో మాట్లాడినా కూడా 22 అధికారిక భాషల్లో ఏ భాషకైనా కూడా ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఎవరు ఆ 22 భాషల్లో ఏ భాష అయినా కూడా దాన్ని విని అర్థం చేసుకోవచ్చు. మరి నువ్వు తమిళ్లో ఎందుకు మాట్లాడటంలే? చెప్పండి, అర్థం చేసుకోండి. అసలు సంస్కృత భాషను ఎవరు వింటారో అని మాట్లాడినాడు. సంస్కృత భాషలో మాట్లాడే ప్రజలు మన దేశంలో కేవలం 72,000 మందే ఉన్నారు. అలాంటిది
పార్లమెంట్లో సంస్కృత భాషలో అన్ని ప్రసంగాలను ఏ విధంగా తర్జుమా చేస్తారని మాట్లాడినాడు. నీకేం తీపి? నీ న్యాయం తీసుకొచ్చి పెడుతున్నావా? ఎవరి న్యాయం తీసుకొచ్చి పెడుతున్నావు అంటాలే. 72,000 మంది అంటే వాళ్ళు మనుషులు కాదా? మనుషులు కాదా అంటాలే. కానీ మనం కూడా ఏంటో ఉంటాం, యాన్నో అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి నీటి వస్తే ఈ విద్యుత్ సౌకర్యం ఇవన్నీ కూడా కల్పిస్తారు. ఎందుకు? ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు అందాలా. ఈ దేశం ప్రవేశపెట్టేటటువంటి పథకాలు కావచ్చు, దాని ద్వారా చేకూరేటటువంటి లబ్ధి కావచ్చు, అందరికీ తెలియాలన్నమాట. నువ్వు ఏ భాషలో మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కావాలా? కాదు 72,000 మంది నీకు మనుషులా కనపడడం లేదా నీకు? ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే అంట మాట్లాడినాడు. ఇది ట్యాక్స్ పేయర్స్కో అవమానం వంటిదంట. ఈ డిఎంకే పార్టీ అయినటువంటి ఈ దయానిధి మారన్ నోటుకు వచ్చేట్టు వాగినాడియా. ఇక అందుకు సమాధానంగా మెట్టుతో కొట్టినట్టు లోక్సభ స్పీకర్ ఎవరో ఓం ప్రకాష్ బిర్లా గారు మాట్లాడతా, నాయనా మిస్టర్ దయానిధి మారను, పార్లమెంట్లో సంస్కృత భాష ఉంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయన్న సంగతి అసలు నీకు తెలుసునా? అందులో సంస్కృతం కూడా ఒకటి. అసలు సంస్కృతమే మన రాజభాష. మన దేశానికి మొదటి కమ్యూనికేషన్ అందించింది సంస్కృత భాషే. అయినా మీకు సంస్కృతము హిందీ భాషలు అంటే పడవు. ఎందుకంటే మీరు ఈ భాషల పేరు చెప్పుకొని, ప్రాంతాల పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు చేస్తారు కాబట్టి. ఇది భారతదేశం. ఇక్కడ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాలి. మన దేశంలో గుర్తింపు పొందినటువంటి 22 భాషల్లో సంస్కృతం కూడా ఒకటి. అందుకే పార్లమెంట్లో సంస్కృతాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. ఇందులో మరొక మాటకు తావే లేదంట. లోక్సభ స్పీకరు స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు బుద్ధి వచ్చేటట్టు చెప్పినాడు. ఇక చేసేది ఏమి లేక ఈ డిఎంకే ఎంపీలందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుమించి వీళ్ళు చేసేదిలే, పీకేది కూడా ఏమిలే. అంటే చూడండి, హిందీ అంటే నచ్చదు, సంస్కృతం అంటే నచ్చదు. ఏంది అసలు ఏంది? ఇప్పటికి కూడా నేను చెప్పినా కదా, భాషల పేరు చెప్పి, ప్రాంతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, వర్గాల పేరు చెప్పి, వర్ణాల పేరు చెప్పి, ఏదో ఒకటి చెప్పి హిందువులందరినీ కూడా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం తెలుసుకోవాలా. మనం తెలుసుకుంటే ఇట్టోళ్ళకి పార్లమెంట్ లేక కదా, దాని మెట్లు కూడా, దాని గేటు కూడా తగ్గలేము. కొట్టే కొడుకులు ఒక్కొక్కరికి పోయి ఏడగాలంటే ఆడపడాలా? ఏమంటారా? తమాషా. ఇప్పటికి కూడా దేశాన్ని నాశనం చేయాలా, దేశాన్ని అస్థిరపరచాలా, జనాలందరూ ప్రజలందరూ విడదీయాలనుకుంటా ఉంటే ఏంది ఇదంటాలే. మిత్రులారా, మనలో మార్పు వస్తే ఇలాంటి వాళ్ళకు కనీసం పుట్టగతులు కూడా ఉండవు. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.